నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గుతున్న జననాల రేటు ఇప్పుడు ప్రభుత్వాలకు కొత్త సవాల్గా మారింది. జనాభా సమతుల్యత కోసం ఏపీ, తమిళనాడు ప్రభుత్వాలు ప్రోత్సాహక చర్యలపై దృష్టి పెట్టాయి. ఏపీలో 3వ బిడ్డ పుడితే 30,000 రూపాయలు, 4వ బిడ్డకు 40,000 రూపాయల ఆర్థిక సాయం అందించేలా నిర్ణయం తీసుకున్నాయి. ఇటు తమిళనాడు ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం ప్రకటించింది. ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు 3వ బిడ్డకు 365 రోజుల ప్రసూతి సెలవు ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు తొలి 2 పిల్లలకు మాత్రమే ఏడాది సెలవు ఉండగా 3వ బిడ్డకు 12 వారాలే అమల్లో ఉంది. తగ్గుతున్న జననాల రేటు, డీలిమిటేషన్ అంశాల నేపథ్యంలో ఈ నిర్ణయాలపై రాజకీయ చర్చ మొదలైంది. మరింత సమాచారం మా ప్రతినిధి ఉమాశంకర్ లైవ్ లో అందిస్తారు. ఉమాశంకర్, మరి ప్రభుత్వాలు తీసుకుంటున్న ఈ నిర్ణయాలపై ఎలాంటి డిస్కషన్ నడుస్తుంది? అఖిల, దక్షిణాది రాష్ట్రాల్లో జనాభాను పెంచేందుకు ఇప్పటికే అటు ఏపీ, తమిళనాడులో ప్రోత్సాహకాలు ప్రవేశపెట్టారు. అటు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 3వ బిడ్డకి 30,000, 4వ బిడ్డకి 40,000 ఇస్తున్నటువంటి సందర్భంగా అటు ఇటీవల జరిగినటువంటి జోనల్ మీటింగ్లో కూడా డీలిమిటేషన్ అంశం తెరపైకి వచ్చింది. సో ఈ సందర్భంగానే అటు తమిళనాడు ప్రభుత్వం కూడా ముందుకొచ్చింది. ఇప్పటివరకు మొదటి 2వ బిడ్డకి 365 రోజులు సెలవులుగా ఉన్నటువంటి సందర్భం. అంటే ఇప్పుడు 3వ బిడ్డకు కూడా 365 రోజులు సెలవు ఇస్తున్నట్టు తమిళనాడు అసెంబ్లీలో ఇటీవల శరత్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. అంటే సాధారణంగా 3వ బిడ్డకి ఇప్పటివరకు 12 వారాలు మాత్రమే సెలవు ఇచ్చేవారు. అయితే ఇప్పటి నుంచి కూడా 365 రోజులు ఇచ్చే విధంగా కూడా ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి నిర్ణయంగా తెలుస్తుంది. అయితే ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో దీనిపైన చర్చ జరిగినటువంటి నేపథ్యంలోనే అటు కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం కూడా దీన్ని వ్యతిరేకించారు. ఒకవేళ ప్రభుత్వం దానికి ప్రోత్సాహం ఇచ్చినప్పటికీ కూడా అటు సంతానోత్పత్తిలో భాగంగా జెండర్ ఇష్యూస్ వస్తాయి. దాంతోపాటు కూడా ఫ్యామిలీలో కొంత ఫైనాన్షియల్ అసెట్స్ కారణంగా 3వ బిడ్డని పెంచేటువంటి క్రమంలో కూడా కొన్ని ఇష్యూస్ తలెత్తుతాయి. ప్రభుత్వం ప్రోత్సాహకం ఇవ్వడం వెనుక ఒక మంచి ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా అటు ఫ్యామిలీలో కొంత స్ట్రగుల్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా ఆయన కూడా స్పష్టం చేశారు. కాకపోతే ఏదేమైనప్పటికీ అటు ప్రభుత్వాలు మాత్రం ఇదైతే సంతానోత్పత్తిలో భాగంగానే మరింత ప్రోత్సాహకాలు ఇచ్చే విధంగా కూడా కొన్ని ప్రణాళికలతో రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే అటు ఏపీలో ఈ ఒక్క 2 బిడ్డలకి తర్వాత ఉన్నటువంటి ప్రోత్సాహకాలతో పాటు మరికొన్ని కూడా ఉమాశంకర్, నిజంగానే వాళ్ళు పుట్టినప్పుడు ప్రోత్సాహకం అందిస్తామని ప్రభుత్వాలు చెబుతున్నాయి. బట్ తర్వాత సామాన్య ప్రజల్లో వాళ్ళు పెంచి పెద్ద చేయడానికి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. అసలు ప్రజల నుంచి దీనిపై స్పందన ఎలా వస్తుంది అనుకోవచ్చు? ఎగ్జాక్ట్లీ, అంటే ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ఇప్పటికే 2 పిల్లల తర్వాత మరో బిడ్డని కనేందుకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇచ్చినప్పటికీ కూడా ఆ తర్వాత జరిగేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అంటే సాధారణంగా అఖిల మనం చూస్తూనే ఉంటాం. ప్రతి ఇంట్లో కూడా మగబిడ్డ పుట్టాలనేటువంటి ఒక ఇంటెన్షన్తో ఉంటారు. సో ఒకవేళ ఆ టైంలో ఆడబిడ్డ పుడితే ఎలా పెంచాలనేటువంటి ఒక డిస్కషన్ జరుగుతుంది. సో అప్పుడు కూడా ఫ్యామిలీ అలిగేషన్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు కూడా అటు తర్వాత బిడ్డల్ని పెంచేటువంటి క్రమంలో కూడా ఎటువంటి ఫైనాన్షియల్ కమిట్మెంట్స్, అసెట్స్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో దానికి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అంటే కొంత పెద్ద కేటర్లో ఉండేటువంటి ఉద్యోగస్తులు అయితే మాత్రం కొంత ఇబ్బంది ఉండేటువంటి ఆస్కారం లేదు. బట్ చిన్న కేటర్లో ఉండేటువంటి ఉద్యోగులు మాత్రం ఎలా ఆ తర్వాత ఉండేటువంటి పిల్లల్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారనేటువంటి ఒక ఆలోచన అందరిలో కూడా కలుగుతోంది. సో దీనిపైన ఒక డిస్కషన్ జరుగుతోంది. అటు ఇదైతే కూటమిలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీని దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలోనే అటు బీజేపీ కూడా దీనిపైన అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ప్రభుత్వం ఈ రకంగా ప్రోత్సాహం ఇస్తే, ప్రజలు ఆ రకంగా ముందుకెళ్తే రాబోయే రోజుల్లో మరిన్ని ఇష్యూస్ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. అటు ప్రభుత్వం మనుగడ కోసము లేకపోతే డీలిమిటేషన్లో జనాభా పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఏ రకంగా ఈ ఫ్యామిలీస్ మనుగడ సాధించబోతున్నాయనేటువంటి ఒక ప్రశ్నార్థకం వస్తుంది. కాబట్టి ఆ రకమైనటువంటి నిర్ణయం కరెక్ట్ కాదనేటువంటి విషయాలు చెప్తున్నారు. బట్ తమిళనాడు ప్రభుత్వం మాత్రం 3వ బిడ్డకి 365 రోజులు సెలవు ప్రకటించే విధంగా కూడా నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్. 2 స్టేట్స్ లో దీనిపై ఎలాంటి విభిన్నమైన సమాధానాలు వస్తున్నాయి? ఎందుకంటే కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది ఒకే చెప్పొచ్చు. మరి అటు ఏపీలో ఎలా ఉంది, తమిళనాడులో ఎలా ఉంది సిచ్యువేషన్? అంటే ఏపీలో ఇప్పటికే దాదాపు 3-4 బిడ్డలకి ప్రోత్సాహం ఇచ్చారు. కాబట్టి మరిన్ని కొన్ని ప్రోత్సాహాలు ఇచ్చే విధంగా కూడా అటు చంద్రబాబు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. దానిపైనే కొంత చర్చ జరుగుతుంది. ఎందుకంటే మొదట్లో దక్షిణాది రాష్ట్రాల్లోనే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి అటు తర్వాత తమిళనాడు ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల సాక్షిగా శరత్ కుమార్ ప్రకటించారు, మంత్రిగా ఉండేటువంటి ఆయన. సో ఇప్పుడు ఏపీలో మరిన్ని ప్రోత్సాహాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ కూడా కొంత చర్చ జరుగుతోంది. అటు కొన్ని ప్రతిపక్షాల నుంచి కూడా కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. ఈ రకమైనటువంటి ప్రోత్సాహాలు ఇస్తే అటు
ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. దానికి మరేదైనా మార్గాలు ఎంచుకోవాలే తప్ప ఈ రకమైనటువంటి నిర్ణయాలు కరెక్ట్ కాదని చెప్పి ప్రతిపక్షాలు చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ రైట్ ఉమాశంకర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఎస్, మరి నిజంగా ప్రభుత్వాలు అయితే జనాభాను పెంచేందుకు కొన్ని ప్రోత్సాహకాలు అయితే ప్రకటించాయి. అటు ఏపీ, తమిళనాడు కూడా మరి దీనిపై కొంత వ్యతిరేకత కూడా వ్యక్తమవుతుంది. చూద్దాం మరి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు.